కెమెరా యాక్షన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న బాద్షా ఆడియో విడుదలైంది. కామెడీ యాక్షన్ అంశాలను మేళవించి మాస్ మసాలాగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. తాజాగా హైదరాబాద్లో ఆడియో విడుదలైంది. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన అభిమాని మృతి చెందడంతో ఎన్టీఆర్ కలత చెందాడు. ఆడియో విడుదలను క్లుప్తంగా ముగించారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతే బాధలో ఉన్నాను. చాలా బాధాకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఒక అభిమాని తొక్కిసలాటలో మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మకి నేను ఒకనే బిడ్డని. ఎప్పుడు బాధగా ఉండేది, నాకు తోడబుట్టిన వాళ్ళు లేరేంటి అని. కానీ ఈరోజు ఎంతమంది తోడబుట్టిన వాళ్ళని అప్పచెప్పారు నాకు. అందులో ఒక్క తోడబుట్టిన వాడు ఈరోజు మరణించడం జరిగింది. ఇలా ఉంటేనే మనం, మీ అందరి పిడికిలి మధ్యలో ఉండే గుండెను నేను, నా పిడికిలో ఉండే గుండెలు మీరు. అందుకే ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ని త్వరగా ముగించమని చెప్పడం జరిగింది. దయచేసి గుర్తు పెట్టుకోండి, మీకోసం ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ తోడబుట్టిన వాళ్ళు, మీ అమ్మ నాన్నలు ఎదురు చూస్తున్నారు. దయచేసి మీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏ ఒక్క అభిమాని, ఏ ఒక్క సోదరుడికి ఏమి జరిగినా కూడా తట్టుకోలేను. వెన్నెల కిషోర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అతడు ఆమె ఓ స్కూటర్. వినోదాత్మకంగా లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రియాంక చాబ్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు చిన్ని కృష్ణ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదలైంది. కామెడీ క్లబ్ ది దెబ్బకు వదిలిస్తుంది ట్రాజడీ మబ్బుని. ఒక్కసారి చూసినారు ఇంకోసారి అంటారు, 100 సార్లు చూడకుండా జిందగీని గడపలేర్రా. చూసినోళ్ళు కామెంట్ చేస్తారు, కంటెంట్ చూసినాక కేకెట్టి పోతారు. అతడు ఆమె స్కూటర్ లో రియలీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా లక్ష్మణ్ గారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఒక రకంగా చెప్పారంటే పాపం మా అమ్మ నాన్న కూడా నా మీద అంత నమ్మకం పెట్టుకోలేదు. ఒకసారి వాళ్ళు చాలా పెట్టుకున్నారు. So I really hope they will find success and producer గారు అందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి ఒక రకంగా మెయిన్ ముఖ్య పాత్ర అంటే రమేష్, తాగుబోతు రమేష్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ లో హీ డిడ్ హిస్ బెస్ట్. అండ్ మీకు అందరికి తెలుసు ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ స్టార్ కామెడియన్స్ రమేష్.
So really want to thank Ramesh and really want to thank Priyanka also because she did an amazing job and everyone, all crew andi chala kastapadamu. So really we did the film in a the whatever we thought of the budget andaru cheskoni and we really did our best. So మీ అందరికి నచ్చిందని కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. నవ్వించే కామెడీ క్లబ్ ది దెబ్బకు వదిలిస్తుంది ట్రాజడీ మబ్బుని. A very special thanks to him for his support and patience throughout the movie. And I'm so lucky to have done my first movie here with such a great director and such a great human being. And I want to thank my producer Jagadish Garu and all the producers for their support and giving me a chance to share screen with such a talented actor, Mr. Vanilla Kishore. And about the music, I'm in love with the music. I could just listen to it over and over again. So I want to thank our music director, Chinni Garu, for the lovely music. Thank you so much for your